ఒక్కసారి ఆలోచించండి. మనం 3 డైమెన్షన్ లోనే కాదు 4 డైమెన్షన్ లో జీవిస్తున్నాం. మరి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మన భారతీయ శాస్త్రవేత్తలు ఈ ఆలోచనని వేల సంవత్సరాల క్రితమే చెప్పారు. మనకు తెలిసిన 3 డైమెన్షన్స్ లెంత్, విడ్త్, హైట్. కానీ భారతీయ ఖగోళ శాస్త్రవేత్తలు టైం అనేది యూనివర్స్ ని కనుగొనడానికి ఒక ముఖ్యమైన అంశంగా చెప్పారు. అంటే ప్లేస్ మాత్రమే కాదు, టైం కూడా ఒక డైమెన్షన్ లాగా పనిచేస్తుంది. భారతీయ ఖగోళ శాస్త్రవేత్త ఆర్యభట్ట తన గ్రంథం అయిన ఆర్యభట్టియలో ప్లానెట్స్ మూవ్మెంట్ అండ్ టైం గురించి మ్యాథమెటికల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాగే బ్రహ్మగుప్త టైం అండ్ యూనివర్స్ మూవ్మెంట్ మధ్య ఉన్న రిలేషన్ ని వివరించారు. మరొక గ్రేట్ ఆస్ట్రోనమర్ వరాహ మిహిర యూనివర్స్ యొక్క మూవ్మెంట్ ని స్టడీ చేస్తూ టైం అనేది యూనివర్స్ ని అర్థం చేసుకోవడానికి ఇంపార్టెంట్ డైమెన్షన్ అని చెప్పారు. ఒక ట్రైన్ జర్నీని ఊహించండి. ట్రైన్ రూట్ లో ఉన్న అన్ని స్టేషన్స్ ఇప్పటికే ఉన్నాయి, కానీ మనం ఒక స్టేషన్ నుంచి ఇంకొక స్టేషన్ కి మాత్రమే వెళ్తున్నాం. అదే విధంగా ఫ్యూచర్ కూడా ఇప్పుడే ఉండవచ్చు. మనం మాత్రం టైం అనే రూట్ లో ప్రయాణిస్తూ దానిని చేరుకుంటున్నాం. అందుకే ప్రపంచంలో చాలా మంది సైంటిస్ట్ కూడా భారతీయ ఆస్ట్రానమీ అత్యంత పురాతన మరియు అభివృద్ధి చెందిన జ్ఞానం అని భావిస్తుంటారు. మన పూర్వీకులు కాలం మరియు విశ్వం మధ్య సంబంధాన్ని చాలా ముందే అర్థం చేసుకున్నారు. ఇప్పుడు ప్రశ్న అదే, మనం నిజంగా 4th డైమెన్షన్ అయిన సమయంలోనే ప్రయాణిస్తున్నామా? బహుశా ఈ వీడియో చూస్తున్న ఈ క్షణం కూడా సమయం అనే డైమెన్షన్ లో ఒక చిన్న భాగం కావచ్చు.